మిల్లెట్స్ తినాలని అందరూ అనుకుంటారు. ఎలా తినాలి? రైస్ లాగా పప్పు, కూర ఇలా తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకే వారంలో ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే రోజు ఒక పూట చేసుకోండి. అరకప్పు కొర్రలను 8 గంటల పాటు నానబెట్టండి. అరకప్పు పెసరపప్పుని వండే గంట ముందు నానబెట్టండి. కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని కాగాక జీలకర్ర వేసి వేగాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని వేగాక మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేను పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్, ఆలు, ఆనియన్, టమాటోని తీసుకున్నాను. మిల్లెట్స్ పప్పు కన్నా వెజిటేబుల్స్ ని ఎక్కువగా తీసుకోండి. అలాగే తినాలి. మొత్తాన్ని 1 నిమిషం పాటు కలిపి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకుని మరొకసారి కలిపి ఒక రెమ్మ కరివేపాకుని నానబెట్టుకున్న మిల్లెట్స్ ఇంకా పప్పును వేసి మరొకసారి కలిపి మీరు తీసుకున్న మిల్లెట్స్ పప్పు కన్నా 6 నుంచి 8 రెట్లు ఎక్కువ నీరు పోసుకోండి. అంటే మిల్లెట్స్ ఇంకా పప్పు కలిపి 1 గ్లాస్ తీసుకున్నట్లయితే 6 నుంచి 8 గ్లాసుల నీరు పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మిల్లెట్ కిచడీ